Hi students, welcome back to my channel Daveri Academy. This is me Ravi Kumar sir. మనము ఈరోజు త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజీ సిలబస్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి బుక్స్ ఏ విధంగా ఉంటాయి, మనకి కొత్త వాళ్ళు అయితే మరి సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు అయితే మీ యొక్క పేరెంట్స్కి కానీ మీ యొక్క బంధువులకు కానీ మరి యొక్క బ్రదర్ సిస్టర్స్ కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనేకమైనవి అప్డేట్స్ రావటం జరుగుతుంది. మరి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని. మరి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ నుండి హైదరాబాద్ వారు ఈ యొక్క త్రిబుల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇది ఒక కోర్ సబ్జెక్టు. ఈ కోర్ సబ్జెక్టులో మనం సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మ్యాట్రిక్ క్యాలిక్యులస్, ఇది సిఎస్ఈ కామన్, ఈసీఈ కామన్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, సి ప్రోగ్రామ్, డేటా స్ట్రక్చర్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఎయిడెడ్ గ్రాఫిక్స్ ఉంది, ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ. వీళ్ళకి సి ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంటుంది. అదేవిధంగా ఎల్ అంటే లెక్చర్, టీ అంటే ట్యూటోరియల్, పి అంటే ప్రాక్టికల్స్. ఇవి ప్రాక్టికల్స్ గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ కామెంట్స్లో అడగొద్దు. మన వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మరి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది, అప్లైడ్ ఫిజిక్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంటుంది, దీనికి ల్యాబ్ ఉంటుంది. ఇక్కడ 2.5 ఈ 4 క్రెడిట్స్. ఇది మా తర్వాత ఈ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ ఉంటుంది. నార్మల్గా మన ఐపీఈలో ఎలా ఉంటుందో ఇంగ్లీష్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్, అప్లైడ్ పైథాను మీకు సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మరి దీనికి ఒక ల్యాబ్ ఉంది. మరి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ ల్యాబొరేటరీ, ఇదేమో ఎలక్టివ్గా ఉంది. అదేవిధంగా మరి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయితే చూసినప్పుడు అయితే ఇది కామన్ ఇక్కడ నుంచి అయితే మారుతుంది. ఫస్ట్ ఇయర్ ఎవరికి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 99% ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ త్రిబుల్ కానీ అందరికీ ఒకటే సిలబస్ ఉంటుంది, సేమ్ బుక్స్ ఉంటాయి, ఒక సేమ్ మేము చదువుకునేటప్పటి నుంచి అదేవిధంగా ఫస్ట్ ఇయర్కి కామన్గా ఉంటుంది. 1 or 2 సబ్జెక్ట్స్ కొద్దిగా యాడ్ ఆన్స్ తీసివేతలు కూడుకులు ఉంటాయి కాబట్టి 90% సేమ్ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా మరి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ న్యూమరికల్ మెథడ్స్, కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ మెషిన్స్, వీళ్ళకి మెషిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి మరి ఈసీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఉండవు. మిషన్స్, పవర్ సిస్టమ్స్, ఎనలాగ్ సర్క్యూట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రికల్ మెషిన్ ల్యాబొరేటరీ, ఎనలాగ్ సర్క్యూట్ ల్యాబొరేటరీ, సిమ్యులేషన్, ఈ విధంగా మరి క్రెడిట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి ల్యాబ్స్ ఉంటాయి. ఇవి ప్రాక్టికల్ వర్క్. ఇది మనకి ఇక్కడ వీటికి ప్రాక్టికల్స్ ఉంటాయి. అదేవిధంగా మరి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చూసినట్టయితే ఇక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఆల్ బ్రాంచెస్. ఇక్కడ సాలిడ్ స్టేట్ మెకానిక్, హైడ్రాలిక్ మెషిన్స్, మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, ఇది 3 క్రెడిట్స్ ఉంటుంది. తర్వాత దీనికి ప్రాక్టికల్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ 3 క్రెడిట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా ఈసీఈ వాళ్ళకు ఉంటుంది, కంప్యూటర్స్ వాళ్ళకు ఉంటుంది. పవర్ సిస్టమ్స్ 2, డిజిటల్ ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీ, మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబొరేటరీ, దీనికి ల్యాబ్ ఉంది, దీనికి కూడా ల్యాబ్ ఉంది. మరి ఎలక్ట్రికల్ మెషిన్స్ 2 ఉంది. రియల్ టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్, ఇక్కడ మినీ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది. ఇది ఎలక్టివ్గా ఉండడం జరిగింది సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. అదేవిధంగా థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వెళ్తే మరి పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్, ఇది ఈసీ వాళ్ళకి కూడా ఉంటుంది. ఇది మాత్రం పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది త్రిబుల్ ఈ వాళ్ళకి మాత్రం ఉంది. మైక్రో ప్రాసెసర్, మైక్రోకంట్రోలర్, ఇది ఈసీ వాళ్ళకి ఉంటుంది, ఎలక్టివ్గా ఎలక్టివ్ ఇది. తర్వాత బిజినెస్ ఇది ఎలక్టివ్. మైక్రో ప్రాసెసర్స్ ల్యాబొరేటరీ ఉంటుంది ఇది. తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబొరేటరీ ఉంటుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబొరేటరీ, ఇవన్నీ ఎలక్టివ్స్, ఆప్షన్లు ఇది. అదేవిధంగా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చూసినట్టయితే మరి ఇవి ఎలక్టివ్గా ఉంటుంది. మరి డిజిటల్ డిఎస్పీ ఉంది, ఇది ఈసీ వాళ్ళకి. పవర్ సిస్టమ్ ప్రొటెక్షను, ఇది త్రిబుల్ ఈ వాళ్ళదే. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కంట్రోలు, పవర్ సిస్టమ్ ల్యాబొరేటరీ, ఇవి కంట్రోల్ సిస్టమ్ ల్యాబొరేటరీ, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్, మరి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇవి మరి ల్యాబ్ ప్రాక్టికల్ వర్క్. ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇది లేటరల్ ఎంట్రీ వాళ్ళకే వస్తుంది, డిప్లొమా వాళ్ళకే మాత్రమే ఉంటుంది ఈ సబ్జెక్టు. డిప్లొమా స్టూడెంట్స్ వచ్చి సెకండ్ ఇయర్ లెవెల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మీరు చూసినట్టయితే పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్, ఇది ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ఇంజనీర్స్,
సిమ్యులేషన్ ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ. ఈ విధంగా మరి ఫోర్త్ ఇయర్లో ఎవరికైనా ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ తక్కువ సబ్జెక్టులు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువగా మినీ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెకండ్ సెమ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెకండ్ సెమ్, సెకండ్ థర్డ్ ఇయరే కోర్ సబ్జెక్టులు మీరు బాగా పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అదేవిధంగా ఫైనల్ ఇయర్లో మనకు ల్యాబొరేటరీ ఇది మినీ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఇది చూడండి ఇదంతా ప్రాజెక్టే. ఇక్కడ ఇంక్లూడింగ్ సెమినార్ 22 క్రెడిట్స్ ఇచ్చాడు. మరి ఇక్కడ ఏందో అసలు ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎలక్టివ్స్ ఇచ్చారు. ఇక్కడ ఎలక్టివ్లో మీకు ఎలక్టివ్స్ అంటే మీరు అడగవచ్చు, మీరు ఒకదాన్ని అయితే తీసుకోవచ్చు. ఐఓటీ అప్లికేషన్ ఎలక్ట్రికల్ ఏదైనా ఒకటి, ఇది సెలెక్ట్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ 3 సబ్జెక్ట్ నుంచి మనం సెలెక్ట్ చేస్తాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, పవర్ సెమీ కండక్టర్ డ్రైవ్స్, విండ్ సోలార్ ఎనర్జీ, తర్వాత మొబైల్ అప్లికేషన్, సిగ్నల్ సిస్టమ్స్, ఇవి మన ఎలక్టివ్స్. ఈ ఎలక్టివ్స్లో మరి ఈతుంటే హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషను, హై వోల్టేజ్ హెచ్వి ట్రాన్స్మిషన్, పవర్ సిస్టమ్ రిలయబిలిటీ, ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్, దీనిలో ఒకటి చూసుకోవాలి. అదేవిధంగా పవర్ క్వాలిటీ, సోలార్ పవర్ బ్యాటరీస్, ఏఐ టెక్నిక్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ విధంగా మరి చూసుకోవాలి. అది అక్కడ మీరు మీ యొక్క డిపార్ట్మెంట్లో ఏ విధంగా ప్రొసీడ్ అయితే అది తీసుకోండి. అదేవిధంగా స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషను, ఇవి ఉండటం జరుగుతుంది. ఇవి ఓపెన్ ఎలక్టివ్లో మనకు మ్యాండటరీ కాదు, ఒకటి తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయబిలిటీ. తర్వాత ఇప్పుడు మనం సిలబస్లోకి వచ్చినట్టు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సిలబస్లోకి వచ్చినట్టయితే సిలబస్ కామన్గా ఉంటుంది. ఇవన్నీ సపోజ్ బిఎల్ గ్రావెల్, ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రావెల్ బుక్ అనేది తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా గ్రావెల్ బుక్ తీసుకోండి. ఫస్ట్ సెమ్ ఫస్ట్ మల్టీ. తర్వాత బుక్స్ అయితే మీరు లైబ్రరీ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ ఆల్. మన ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, మనకు అవసరం లేదు ఇది, మనకు జస్ట్ మార్క్స్ కోసమే చదువుతున్నాం కాబట్టి మంచి మార్క్స్ తెచ్చుకోండి. కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్. వాటర్ ట్రీట్మెంట్, బ్యాటరీ, కరోజను, ఇది మేము ఆర్కే, ఇది ఆ పీసీ జైన్, ఈ పీసీ జైన్ ఇది ఈ బుక్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇవి కొనుక్కున్న దీనివల్ల ఉపయోగం లేదు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ బుక్తో మనకి పని లేదు కాబట్టి లైబ్రరీ నుంచి తీసుకుని చదువుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. కొంతమంది అడుగుతున్నారు ఏ బుక్స్ కొనాలి. బుక్స్ కొనడం ఏం లేదు, మీకు కొన్ని బుక్స్ సపోజ్ ఈ డేటా స్ట్రక్చర్స్ ఉంది, మీకు ప్రోగ్రామింగ్ ఈ బుక్ కొనుక్కోండి. ఇది సాఫ్ట్వేర్లోకి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలనుకుని ఈ బుక్ కంపల్సరీగా ఉండాలి. మరి ఓన్గా ఎవరు మీరు క్యారీ చేయాలి కాబట్టి ఈ బుక్ అయితే కొనుక్కోండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవి అవసరంలా. సి ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇవి చూడండి, బైనరీ ట్రీస్, ఈ బుక్స్ అన్నీ కొనుక్కోండి. మీరు ఏది కావాలో కొన్ని రెఫరెన్స్ బుక్లు కొనుక్కోవద్దు. కొన్ని బుక్స్ అయితే మ్యాండటరీ బుక్స్ కొనుక్కోండి. కెన్నిగన్ రిచ్ బుక్, ఇలాంటి డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, తర్వాత ప్రోగ్రామింగ్ ఇన్ సి, స్టెఫన్, సి ప్రోగ్రామింగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్, హ్యారో, ఇలా కొనుక్కోవడం జరుగుతుంది. తర్వాత మరి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్, ఇది మీ కోర్ సబ్జెక్ట్. ఇది కోర్ సబ్జెక్ట్ కాబట్టి మీరు కొనుక్కుంటే మీ ఇష్టం, అది యువర్ లైక్. మీరు ఎలక్ట్రికల్ కాబట్టి కొన్ని ఎలక్ట్రికల్ బుక్స్ ఉంటే బెస్ట్. వ్యాలెన్స్బర్గ్ నెట్వర్క్ అనాలిసిస్, సుబ్రహ్మణ్యం, ఇవి ఉన్నాయి. ఇవి అక్కడ మీరు లెక్చరర్స్ని కానీ ప్రొఫెసర్స్ని కానీ ఏ బుక్ ఫాలో అవుతున్నారో మనకు తెలియదు కదా, ఆ బుక్ని మీరు చూసుకోండి. చక్రవర్తి సర్క్యూట్ థియరీ, ధన్పత్ రాయ్. అదేవిధంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్లో మనం ఎన్డీ బెట్ని మనం వాడతాం జనరల్గా. ఎన్డీ బట్టి ఈ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం, లైబ్రరీలో తీసుకుని మీరు మేనేజ్ చేసేయచ్చు. ఇంజనీరింగ్లో 90% బుక్స్ లైబ్రరీస్ నుంచి తీసుకుని 10% మీరు కావాలంటే కొనుక్కోండి అంతే. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి ఇది మీ కోర్ సబ్జెక్ట్. ఇది ల్యాబొరేటరీ పెట్టుకోండి. ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో హోమ్స్లో ఇది ల్యాబ్, ఇది జాగ్రత్త. తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ, ఇవన్నీ ల్యాబొరేటరీ అక్కడ ఉండే విధంగా మీరు చూసుకోవచ్చు. ఇది కంప్యూటర్ సి ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీ.
ఆర్డినరీ డిఫరెంట్ ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వచ్చినట్టయితే మీరు మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఈ వీటికి మీరు ఇది కూడా గ్రావెల్ బుక్ మీరు చూసుకోవచ్చు. గ్రావెల్ బుక్ జైన్ ఆర్కే జైన్ గ్రావెల్ బుక్ అన్నిటికీ కామన్, అందరికి కామన్ కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకోవచ్చు. అప్లైడ్ ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో అప్లైడ్ ఫిజిక్స్లో మనకి సేమ్ ఐపీలో ఏ విధంగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. అంటే ఎక్కువ పాండే వాడుతున్నట్టున్నారు, మేమైతే పాండే చదివాము. మరి మీ కాలేజీలో మీరు చూసుకోండి, అక్కడ ఆ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఏది చెప్తారు. మరి ఇది వర్క్షాప్ ఇది. అదే ఇంగ్లీష్ ఫర్ స్కిల్కి ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, చిన్న బుక్ స్మాల్ బుక్ ఉంటుంది. ఆ బుక్ మరి చదివేస్తే జస్ట్ మార్క్స్ కోసమే కాబట్టి మీరు ఇంగ్లీష్ బుక్ చదువుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 2 పోర్ట్ పారామీటర్ కిందకు వచ్చాము. అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఇంగ్లీష్ ఇది ల్యాబ్స్ ఇవి దీని గురించి మనకు లెంత్ అవుతుంది కాబట్టి తొందరగా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ల్యాబ్ ఇది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది ఎలెక్టివ్గా ఉంటుంది కానీ మనకు అనవసరం చూడండి. తర్వాత న్యూమరికల్ మెథడ్స్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇది ఒక మ్యాథమెటికల్ కోర్సు, దీనికి కూడా గ్రావెల్ ఉంటుంది. మనకి గ్రావెలే, ప్రతిదానికి గ్రావెలే. మిగతాది ఏదన్నా రెఫరెన్స్ ఉంటే చేయండి. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టరు ఎలక్ట్రికల్ మెషిన్స్ ఇది మెషిన్స్ ఉంటుంది. ఇవి నాగర్త కొట ఈ బుక్ అయితే తీసుకోండి. ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉంటుంది, ఇది కోర్ బ్రాంచ్. మీరు ఇది కోర్ సబ్జెక్ట్, ఇది AAA వాళ్ళకి కోర్ సబ్జెక్ట్, మిగతా వాళ్ళకి ఉండదు. ఇది కోర్ సబ్జెక్టు. ఎలాంటి బుక్స్ మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు. నేను ఎలక్ట్రికల్లోనే సెట్ అవుతానంటే మీరు చూసుకోవచ్చు. తర్వాత పవర్ సిస్టము సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ జనరేటర్, ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ DC డిస్ట్రిబ్యూషన్, AC డిస్ట్రిబ్యూషన్, మన యొక్క 11/33 kV పవర్ స్టేషన్స్ ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ గురించి ఇవ్వటం జరుగుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ పవర్ సిస్టమ్స్ యూటిలైజేషన్ మీరు లెక్చరర్స్ని అడగండి. ఎనలాగ్ సర్క్యూట్ అనాలిసిస్ ఇది ఎనలాగ్ సర్క్యూట్ అనాలిసిస్ మిల్లిమెన్ ఆల్కిజ్ ఇది కామన్గా ఉంటుంది. ECE వాళ్ళకి ఈ సబ్జెక్టు ఉంటుంది. ఈ గైక్వాడు తర్వాత ఆఫ్ యాంప్స్ ఉంటాయి, ఇది ఆఫ్ ఈ బుక్కి దీనికి ఇది ఇవన్నీ జస్ట్ మనం జిరాక్స్ తీసుకున్నా సరిపోతుంది. మీరు జస్ట్ జిరాక్స్ తీసుకున్నా ఎవరైనా ఒకళ్ళు తెచ్చుకున్నాను లైబ్రరీలో, ఆ లైబ్రరీలో అన్ని బుక్స్ అవైలబిలిటీ ఉండదు కదా, 50 మందికి 50 బుక్స్ ఇవ్వలేరు కాబట్టి ఒక ఫ్రెండ్ ఎవరన్నా తెచ్చుకుంటే దాన్ని మీరు జిరాక్స్ తీసుకోండి. జస్ట్ జిరాక్స్ తీసుకుంటే ఒక 20-30 రూపీస్లో అయిపోతుంది మీకు కావాల్సిన సబ్జెక్టు. ఇది ఇంకో సబ్జెక్ట్ ఏంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ హై ఎత్తు ఈ బుక్ నెంబర్ 1 ఇది కూడా చూసుకోండి. ఇది మీకు అవసరం జస్ట్ మార్క్స్ కోసమే కాబట్టి. ఎనలాగ్ సర్క్యూట్ ల్యాబొరేటరీ ఇది ల్యాబొరేటరీ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళకి ల్యాబ్ ఎట్లా ఉందని చూసుకోవచ్చు. తర్వాత జనరస్ తర్వాత సాలిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ ఇది కోర్ సబ్జెక్ట్. ఇది మీకు కోర్ సబ్జెక్ట్ ఉండడం అవుతుంది. సాలిడ్ మెకానిక్స్ హైడ్రాలిక్ మిషన్స్, ఇంట్రడక్షన్ టు మెకానికల్ గ్రావిటీ, స్ట్రెస్ అనాలిసిస్, కైనమాటిక్స్, ఈ ట్యూబ్స్ ఇవి శేషగిరిరావు. ఈ బుక్ నాకు తెలిసి ఈ బుక్ మా ఫ్రెండ్స్ కూడా చదివారు. ఇలాంటి బుక్స్ అయితే కొనుక్కొని మీ లెక్చరర్స్ని అయితే అడగండి. మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఐఎమ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, ఐ డిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన నాకు తెలుసు ఈ సబ్జెక్టు. ఇది మెజర్మెంట్ ఇది మంచి గేటుకి కూడా వస్తుంది. ఈ గేటు బాగా మంచిగా చదవండి, బాగా ఈజీగా ఉంటుంది సబ్జెక్టు కూడా. ఎవరైతే గేట్ రాస్తారో మీకు మెజరింగ్ మనకి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. AC వోల్టేజ్ మెజర్మెంటు, యామ్మీటరు, వోల్ట్ మీటరు, తర్వాత పొటెన్షియోమీటరు, తర్వాత ట్రాన్స్డ్యూసర్స్, పవర్ బ్రిడ్జ్ ట్రాన్స్డ్యూసర్స్ చూడండి, ఇక్కడ ట్రాన్స్డ్యూసర్ ఉంది. ఇంట్రడక్షన్ టు స్మార్ట్ డిజిటల్ మీటరింగ్, ఇప్పుడు ఈ రోజుల్లో మరి స్మార్ట్ డిజిటల్ మీటరింగ్ వస్తుంది కాబట్టి దీనికి ఈ బుక్ అయితే కొనుక్కు. ఇది మహాగ్రంథం లాంటిది. ఏకే సహాని ఎలక్ట్రిక్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ బుక్ అయితే కొనుక్కొని మీరు లైబ్రరీలో కూడా తీసుకుని చదవచ్చు. పెద్ద గ్రంథం, అసలు మొయ్యలేరు. ఈ బుక్ అయితే
అసలు ఎవరు కూడా మొయ్యలేరు. ఒక 5 కేజీలు 3 కేజీల బరువు ఉంటుంది ఈ బుక్. లైబ్రరీలో తీసుకోండి. బుక్ చూస్తే మీరు దడుచుకుంటారు, లోపల విషయం ఏం లేదు, చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, అర్థం అవ్వచ్చు. మరి ఎలక్ట్రికల్ మిషన్స్ 2 ఇది ఇది ట్యూటోరియల్ లాంగ్వేజ్ కాబట్టి, లెక్చర్ కాబట్టి, మరి సింగిల్ ఫేస్ మిషను, నాగర్త్ కొఠారి ఈ బుక్ అయితే మీరు చూసుకోవచ్చు. మిషన్స్ ఉంటుంది. తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇది ఈసీ వాళ్ళకు ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ ఉండటం జరుగుతుంది. మోరిస్ మెనో, ఈ బుక్కి మోరిస్ మెనో ఉంటుంది. ఫండమెంటల్ నాట్ గేట్, న్యాండ్ గేట్. ఎవరైతే మరి జేఈకి ప్రిపేర్ అయిన, జేఈ మెయిన్కి ప్రిపేర్ అయినారో వాళ్ళకి ఆల్రెడీ ఈ బిట్స్ అయితే వచ్చినాయి. కేమ్యాప్, జేఈకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మోరిస్ మెనో. ఈ బుక్ మీరు లైబ్రరీలో తీసుకోవచ్చు. ఆర్పిజి అని ఈ 2 బుక్, ఈ 2 నంబర్ 1 బాగుంటాయి. మోరిస్ మెనో కానీ మీరు ఆర్పి జైన్, మోడర్న్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అప్పటి నుంచి బుక్స్ అయితే మారలా. తర్వాత సెకండ్ ఇయర్ పవర్ సిస్టమ్స్లో పెర్ఫార్మెన్స్ ఆఫ్ లేన్స్, వోల్టేజ్ కంట్రోల్. తర్వాత ల్యాబ్స్, ఇది ల్యాబ్ అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు చూసుకోవచ్చు. మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబొరేటరీ, ల్యాబ్లో చేయాలి ఎలక్ట్రానిక్ మిషన్. ఇది ల్యాబ్స్ గురించి నేను స్కిప్ చేస్తున్నాను, పెద్దగా నేను దాని గురించి అక్కడ ఉన్న ఇన్ఫ్రా ఎట్లా ఉందో మీరు చూసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీకు అవసరం. ఇది పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే మాస్ఫెట్స్ ఉంటాయి. ఈ ఐజీపీ, మాస్ఫెట్, ఇవన్నీ ఎస్సీఆర్, స్విచ్డ్ కంట్రోల్ రెక్టిఫైర్స్. దీనికి మనకి పవర్ ఎలక్ట్రానిక్స్కి ఒక బుక్ ఉంది, రషీద్ పవర్ ఎలక్ట్రానిక్స్, మోహన్. రషీద్ బంచి తట్టుకుంటా. మేము చదివినప్పుడు కూడా మా వాళ్ళు త్రిబుల్ వాళ్ళు ఇలా ఈ పవర్ ఎలక్ట్రానిక్, ఏసీ టు డీసీ ఇన్వర్టర్స్ మన ఇంట్లో వాడతాం కదా, ఇంట్లో ఇన్వర్టర్స్ గురించి ఇది సంబంధించింది, మీరు చదువుకోవచ్చు. బుక్స్ చూడండి, మీ లెక్చరర్స్ ఏది ప్రిఫర్ చేస్తారో అదే ఫాలో అవ్వండి. కంట్రోల్ సిస్టమ్, ఇది కామన్గా త్రిబుల్ వాళ్ళకు ఉంటుంది, ఈసీ వాళ్ళకు ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు ఉంటుంది. ఇది కంట్రోల్ సిస్టమ్స్ అని నంబర్. ఇది గేట్లో కూడా వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ ఈజీ సబ్జెక్టు. అన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు బాగా. ప్రతి ఒక్కళ్ళు మార్క్స్ 100 మార్క్స్ 100 తెచ్చుకోవచ్చు. మాకు 70 పెట్టేవాళ్ళు ఇంటర్నల్ 30, మాకు 70కి 70 వచ్చినాయి, ఇంటర్నల్ 30కి 30, 100 మార్క్స్ అయితే రావటం జరిగింది. ఫిజికల్ సిస్టము, రేపంతా మ్యాథమెటిక్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ అంటే కంప్లీట్గా మ్యాథమెటిక్స్ ఉంటాయి, థియరీ ఏమి ఉండదు దీనిలో. ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్, స్టేట్ వేరియబుల్, దీనికి బుక్ ఏంటంటే మనకి గోపాల్, ఈ నాగర్త్ గోపాల్, ఈ బుక్, ఈ 2 బుక్కులు ఇంపార్టెంట్. ఇది కూడా నంబర్ 1. ఈ అంటే ఇది వేరు. ఈ బుక్ లైబ్రరీలో తీసుకోండి. మనం ప్రతిదీ కొనాలంటే అది అయ్యే పని కాదు. తర్వాత మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, ఈ బుక్ ఎవరైతే ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నారు, నేను ఎంబెడెడ్లో సెటిల్ అవ్వాలి, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, నేను సపోజ్ ఒక 50 lakhs రూపీస్ ప్యాకేజ్ తీసుకోవాలన్న వాళ్ళు ఈ సబ్జెక్టుని బాగా తరువుగా, సి ప్రోగ్రామింగ్ ఈ సబ్జెక్టుని బాగా వచ్చిన వాళ్ళకి 50 lakhs ప్యాకేజ్ రావటం గ్యారంటీ. మనకి ఈ బుక్ని ప్రిఫర్ చేస్తారు. ఆయల 8051 మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్ అండ్ పెరిఫరల్స్ ఆయల. తర్వాత ఆమ్ డెవలపర్స్, సిస్టమ్ ఆన్ చిప్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్వాల్కామ్లో జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఇది ప్రిపేర్ అవ్వండి అందరూ. ఐఓటీని, ఇది ఎలక్టివ్గా ఉంది, ఐఓటీని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది హై వోల్టేజ్ ఇంజనీరింగ్ మీరు చేయొచ్చు, మీరు కోర్ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. కంప్యూటర్ ఎయిడెడ్ మెషిన్ డిజైన్, ఇది ఎలక్టివ్గా ఉంది, మీరు చేయొచ్చు. తర్వాత బిజినెస్, ఇది మీకు అవసరంలా. తర్వాత మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్ ల్యాబొరేటరీ, దీనికి మీకు చూపిస్తారు. యూఆర్టీ ఆపరేషన్ 8051 ఏ విధంగా ఉంది. పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబొరేటరీ, తర్వాత అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ల్యాబొరేటరీ ఉంది.
నేను ఈ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లింక్ని మనం డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు చూడవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇవన్నీ ఎలక్టివ్స్గా ఉన్నాయి. మనం ఎలక్టివ్స్ మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రొఫెషనల్ ఎలక్టివ్ సైపర్ పవర్ సెమీ కండక్టర్, విండ్ ఎనర్జీ, ఇవన్నీ ఎలక్టివ్స్గా ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. మాకు అన్నీ చెప్పలేము కాబట్టి ఇది మ్యాండేటరీ కోర్స్. త్రిబుల్ సెకండ్ సెమిస్టర్లో, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వస్తుంది. డిఎస్పి, డిస్క్రీట్, డిఎఫ్టీ, ఇదంతా మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఐఆర్ ఫిల్టర్, ఎఫ్ఐఆర్ ఫిల్టర్, మల్టీ రేటు. తర్వాత దీనికి బుక్ కూడా మరి మనోలక్స్ ఈ బుక్ ఉంటుంది. లూడ్ మ్యాన్ ఇది నెంబర్ 1 బుక్. ఇది మేము లూడ్ మ్యాన్ అనేవాళ్ళం. ఇది ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెస్, లూడ్ మ్యాన్. అంటే మ్యాథమెటికల్గా ఉంటుంది, థియరీ ఏమి ఉండదు. మీరు థియరీ అనుకుంటారు కానీ ఇక్కడ హిస్టరీ రాసే పరిస్థితి లేదు, అంతా మ్యాథమెటిక్స్. ఇంజనీరింగ్ అంటే పవర్ సిస్టమ్ ప్రొడక్షన్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ప్రొడక్షన్ ఉండడం జరుగుతుంది. మరి వీడియో లెంత్ అవుతుంది, మనం క్లోజ్ చేద్దాం. ఎన్విరాన్మెంటల్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఇవన్నీ ఎలక్టివ్స్గా ఉన్నాయి. ఎలక్టివ్స్గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ సెమిస్టర్. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఉంది, పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ 2 రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్, ఏసీ టు డీసీ కన్వర్షను. మరి సోలార్ గురించి ఇక్కడ వీళ్ళు ఎక్కువ సోలార్, విండ్ ఎనర్జీ గురించి ఇచ్చారు ఇక్కడ. మీరు సోలార్ నవేడేస్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటి నుంచి మన కన్వెన్షనల్ పవర్ సిస్టమ్స్ ఏ విధంగా ఉంటాయి. ఎన్డి బట్ వీటిని చదువుకోండి. విండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇవి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ బుక్స్ కొనుక్కండి. తర్వాత ఇవి ఎలక్టివ్స్గా ఉన్నాయి. ఫైనల్ ఇయర్ మనకి అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సిలబస్ కూడా అయిపోయింది. బుక్స్ కూడా వీలైనంత వరకు లైబ్రరీలో పర్చేజ్ చేయండి. మీరు ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ ఉంటే మీరు కొనుక్కోండి. అవి అంతవరకు మీకు అంత అవసరం. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇప్పుడు ఇది ఎలక్టివ్గా ఉంది. అది జెట్ ట్రాన్స్ఫార్మ్, ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇది ఎలక్టివ్గా ఉంది. మీకు ఈసీ వాళ్ళ సబ్జెక్ట్. అది హెచ్విడిసి ట్రాన్స్మిషన్, ఎంబెడెడ్ అప్లికేషన్స్, ఇది ఎలక్టివ్గా ఉంది. మీరు ఎంబెడెడ్లో సెట్ అవ్వాలంటే ఈ కోర్స్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎలక్టివ్స్గా ఉండే దీనికి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ సిలబస్ అని ఏ విధంగా ఉంటుందో మళ్ళీ డిస్క్రిప్షన్ ఉంటుంది, సో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.